ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: బ్రెజిల్లోని రియో డి జెనిరోలో జరుగుతున్న 19వ G20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న పలు బిల్లులను సభ ఆమోదించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణలో నిర్మించనున్న ప్రాంతీయ బాహ్య వలయ రహదారికి ఇప్పటికే 90% భూసేకరణ పూర్తి చేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మానవ జీవితంలో శౌచాలయాల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ శౌచాలయాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: బ్రెజిల్లోని రియో డి జెనిరోలో జరుగుతున్న 19వ G20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. న్యాయమైన, స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించడం అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాల అధ్యక్షులతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు కూడా జరపనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్కు చేరుకున్న ప్రధానమంత్రికి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న పలు బిల్లులను సభ ఆమోదించింది. 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించే చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖలకు చెందిన 2 సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. వీటితో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు, మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్, ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించే 2 వేర్వేరు సవరణ బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా హనుమకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం వరంగల్ చేరుకొని కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనశాలను సందర్శిస్తారు. తరువాత ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక మహిళా సంఘాల ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ను సందర్శించి అక్కడ మహిళలతో మాట్లాడుతారు. అక్కడి నుండి సభావేదిక వద్దకు చేరుకొని 22 జిల్లాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం హనుమకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. కీర్తనల ద్వారా ప్రజల్లో చైతన్యం, స్ఫూర్తి కలిగించిన మహనీయులు కనకదాస అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కొనియాడారు. భక్త కనకదాస రాష్ట్ర జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భక్త కనకదాస రాష్ట్ర స్థాయి జయంతోత్సవాలను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. తన కీర్తనల ద్వారా ఊరూరా తిరిగి ప్రతి ఒక్కరిని కనకదాస చైతన్యవంతం చేశారని మంత్రి తెలియజేస్తూ, కనకదాస్ గారి గురించి చరిత్రలో మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే సంఘటితంగా ఉండి అందరం కలిసి పోరాడితే మనం ఏదైనా సాధించగలం అనేది కనకదాస్ గారి ఉద్దేశం. అదే విధంగా బడుగు బడిగిన వర్గాలకి గతంలో దేవాలయాల్లో కూడా అనుమతి లేని సమయంలో ఊరూరు తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసి దేవుడు అందరి వారు, అందరూ దర్శనం చేసుకోవాలనే విషయంలో కూడా కీర్తనల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఎంతో మందికి ఆలయ ప్రవేశం కూడా కల్పించిన ఘనత ఇతిశేషులు కనకదాస్ గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈరోజు 537 జయంతి జరుపుకుంటున్నామని కూడా తెలియదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి కృత్రిమ మేధ ఏఐ సహకారంతో 2-3 గంటల్లోనే దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి ధర్మకర్తలి మండలి చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో నూతన మండలి ప్రథమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. సమావేశం అనంతరం బీఆర్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్లేటప్పుడు ప్రెస్ మీట్ లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు వినూత్న విధానాలతో ముందుకొచ్చేవారికి తగిన ప్రోత్సాహకాలను అందిస్తామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది పేర్కొన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవేష్ చతుర్వేది మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన పథకాలన్నింటినీ ఒకే వ్యవస్థ కిందకు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. పీఎం కిసాన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా నిధుల కేటాయింపులు చేస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. కార్తీక సోమవారం సందర్భంగా శ్రీశైలంలో ఆలయ పుష్కరిణి వద్ద గత రాత్రి లక్ష దీపోత్సవం, దశహారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశహారతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరోగ్యకరమైన జీవనానికి మానవ జీవితంలో శౌచాలయాల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ శౌచాలయాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ బాలల అత్యవసర సహాయ నిధి UNICEFల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ సుమారు 300 కోట్ల మందికి పైగా ప్రజలకు సురక్షిత పారిశుధ్య సౌకర్యాలు లేవు. నేటికి చాలా మంది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రజలకు శౌచాలయాల ఆవశ్యకతను తెలియజేస్తూ ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు 2013 నుండి ప్రతి ఏటా నవంబర్ 19న ప్రపంచ శౌచాలయాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణలో నిర్మించనున్న ప్రాంతీయ బాహ్య వలయ రహదారి RRRకు ఇప్పటికే 90% భూసేకరణ పూర్తి చేశామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ RRRకి సంబంధించి జనవరిలో టెండర్లు పిలుస్తామని, రైతులకు భూ పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్దిలో ప్రాంతీయ బాహ్య వలయ రహదారి కీలకమవుతుందని మంత్రి వివరించారు. తెలంగాణలో కృత్రిమ మేధ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో తెలంగాణ సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన AI హెల్త్ కేర్ సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో కృత్రిమ మేధ విశ్వవిద్యాలయాన్ని నిర్మించనున్నామన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య రంగంలో అత్యుత్తమ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రెజిల్లోని రియో డి జెనిరోలో జరుగుతున్న 19వ G20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న పలు బిల్లులను సభ ఆమోదించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణలో నిర్మించనున్న ప్రాంతీయ బాహ్య వలయ రహదారికి ఇప్పటికే 90% భూసేకరణ పూర్తి చేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.